రైతులారా, ఈ పంట సాగుతో 6 లక్షల ఆదాయం సంపాదించవచ్చు. లోపల ఇలా తెల్లటి వెన్న లాంటి గింజలతో కూడిన గుజ్జు ఉంటుంది. అది అలాగే తింటే కొంచెం చేదుగా ఉంటుంది. ఇలా చేదుగా ఉండే కోకో గింజల నుంచే తీయటి చాక్లెట్ తయారవుతుంది. ఈ కోకో చెట్లు షేడ్ లవింగ్ ప్లాంట్స్. కోకో పంటను కొబ్బరి తోట మధ్యలో అంతర పంటగా సాగు చేయవచ్చు. అంటే సుమారుగా 1 ఎకరానికి 200 కోకో మొక్కలు, 70 కొబ్బరి చెట్లు వేయవచ్చు. ఒక కోకో మొక్క నాటడానికి సుమారుగా 150 రూపాయల ఖర్చు అవుతుంది. అంటే మొత్తం మొక్కల ఖర్చు 30,000 వరకు అవుతుంది. మొక్క నాటిన 3 లేదా 4 ఏళ్ల తర్వాత ఈల్డింగ్ వస్తుంది. 5 సంవత్సరాలైతే పర్ఫెక్ట్ ఈల్డింగ్ వస్తుంది. ఒక మొక్కకు సగటున 3 కిలోల డ్రై కోకో బీన్స్ వస్తాయి. అంటే మొత్తంగా ఎకరానికి సుమారుగా 600 కిలోలు. మార్కెట్ రేటు ప్రస్తుతం 1 కిలోకి 1000 రూపాయల వరకు ఉంది. సో 1 ఎకరానికి నియర్లీ 6 lakh ఇన్కమ్. ఈ పంట సాగుకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ 50,000 అవుతుంది, ఇంక్లూడింగ్ లేబర్, ప్లాంట్స్, ఎవ్రీథింగ్. అయితే ఈ కోకో చెట్లకు ఎక్కువ తేమ అవసరం. నేల ఉష్ణోగ్రత సుమారుగా 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో ఉండాలి. మంచి నీటి నిర్వహణ కోసం డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి బెటర్. ఈ మొక్కలకు నీరు తక్కువైతే కనుక గింజల క్వాలిటీ తగ్గిపోతుంది. అలాగే కోకోకు బ్లాక్ స్పాట్ రాట్ ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా శ్రద్ధ అవసరం. సో మీ దగ్గర సర్టెన్ టెంపరేచర్, వాటర్ సిస్టమ్ కనుక ఉంటే ఈ కోకో పంటను సాగు చేసి మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. వ్యవసాయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఉంటుంది. Bosswala. Be the boss.